నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, తెలంగాణలో సమ్మర్ హీటు, ఏపీలో పొలిటికల్ హీటు. ఏపీలో రఘురామకృష్ణంరాజు టీడీపీలో చేరారు నిన్న చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో. ఆయనకు ఉండి నుంచి ఆయన అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తారనే ఒక క్లారిటీ వచ్చిన పరిస్థితి. ఆయన పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా అక్కడ ఉండిలో? ఇప్పుడు రఘురామకృష్ణరాజు ముందే ఏదో ఒక పార్టీలో చేరి ఉండాల్సింది. ఆయన అంటే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చాడు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటున్నాడు, రాజీనామా ఇవ్వలేదు, ఇవ్వకపోయినా కానీ మంచి హితవచనాల్లో ఇంకొక రూపంలోనూ హాస్య రూపంలోనూ ఏదో ఒక రూపంలో వైఎస్ఆర్సీపీకి ఇరుకుని పెడతానే వచ్చినాడు. తర్వాత ఆయనకు మన సీట్ల అవగాహన కుదుర్చుకునే మునుపు తెలుగుదేశం పార్టీ ఒక విధమైన అవగాహనతోనే ఆ సీటు బీజేపీకి వదిలితే బీజేపీ వాళ్ళే క్యాండిడేట్ని పెట్టుకుంటారేమో అని అనుకొని ఆ ధ్యేయంతో ఇచ్చారు. కానీ బీజేపీ అనూహ్యంగా రఘురామకృష్ణరాజు కాకుండా ఇంకొకరిని నామినేట్ చేసుకున్నారు. దాంతో ఈయన హై అండ్ డ్రై అయిన మాట వాస్తవమే. కానీ తెలుగుదేశానికి ఆయన పట్ల కొంత సింపతి, సాఫ్ట్ కార్నర్ ఉండడంతో అవగాహన సీట్లన్నీ అయిపోయినాయి కాబట్టి ఉండే సీట్లు వాళ్ళ తెలుగుదేశంకి వచ్చిన సీటు ఉండిని ఆయనకి ఇచ్చారు. ఉండిలో ఆయన ఈజీగా గెలుస్తారు, దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. గెలుస్తారనుకుంటే ఆయనకు క్యాబినెట్ బెర్త్ కూడా ఇవ్వచ్చు. అంటే రఘురామకృష్ణరాజుకు ఎమ్మెల్యే సీటు కన్ఫర్మ్ వెనుక అంటే కన్ఫర్మ్ చేయడాన్ని ఎట్లా చూడాలంటారు? అదే ఉన్న పరిస్థితుల్లో ఆయనకు పార్లమెంట్ సీట్ అడ్జస్ట్ చేసేదానికి వేరే చోట లేకుండా పోయి కొంత ఆలోచన కూడా చూసినారట. ఏలూరు సీట్ ఇచ్చి ఇది తెలుగుదేశమే తీసుకుందామని కూడా ఏ రకంగా చూసినా అది వీలు కాలేదు. వీలు కాకపోవడంతో ఉండి సీట్కి అడ్జస్ట్ చేసినారు ఎమ్మెల్యే సీటుకు. ఎమ్మెల్యే సీటు మాట్లాడుకున్న తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరినారు. ఓకే, ఇప్పుడు ఈ నెల పెన్షన్ విషయంలో జరిగిన గందరగోళం అనేది, ఈ గందరగోళం వల్ల ఏ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది, ఏ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉంది? అంటే మనం మామూలుగా చూసుకుంటే 1వ తారీఖు వచ్చే నాడు వాలంటీర్లు వెళ్ళే వృద్ధులు కానీ వికలాంగుల దగ్గర పెన్షన్లు ఇచ్చే వాళ్ళు. ఇప్పుడేమో అవే అంటే వృద్ధులు వికలాంగులు గ్రామ పంచాయతీ ఆఫీస్ కి రావడము, దీనివల్ల ఏం సార్ అసలు ఏ పార్టీకి ప్లస్ మైనస్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక పార్టీకి ప్లస్ మైనస్ అంటే దానికంటే కూడా రాజకీయంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. మీదంటే తప్పు అంటే మీదే తప్పు అని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ. ఈ గతంలో అయితే వాళ్ళు వాలంటీర్ తీసుకువెళ్ళి ఇచ్చేవాళ్ళు. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది పర్మనెంట్ వ్యవస్థ కాదు, కన్సాలిడేటెడ్ పే కింద ఉండాలి. కన్సాలిడేటెడ్ పే కింద ఉన్నప్పుడు వాళ్ళను ఉపయోగించడం ఎన్నికల కమిషన్ వారిని ఉపయోగించవద్దని గైడ్ లైన్స్ ఇచ్చినారు. గైడ్ లైన్స్ ఇచ్చినాక వాళ్ళను ఉపయోగించేదానికి అవకాశం లేకుండా పోతుంది. ఈ డబ్బులు ఇచ్చేది కూడా అది వాళ్ళు చేసేదానికి లేకుండా పోతుంది. ఎన్నికల నిబంధనలు అనేవి ఒకరిని చూసి కానీ ఒక రాష్ట్రాన్ని చూసి కానీ పెట్టరు, కానీ అది జనరల్ గైడ్ లైన్స్. కానీ ఆ నెపం చూసి ఎన్నికల కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ నెపం చూసి మీరు ఎవడో కంప్లైంట్ ఇచ్చినాడు, వాడు మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినవాడే కాబట్టి మీరే ఇచ్చినారు, మీ వల్లనే ఇది జరుగుతుంది అని రాజకీయంగా లబ్ధి పొందేదానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తుంది. వీళ్ళు ఏమంటున్నారు, ఆ ఇచ్చిన వ్యక్తి ఎవరో ఆ సమస్య ఏమిటో, కానీ మేమైతే వాళ్ళకి ఇబ్బంది లేదు. మీరు ఒకవేళ వాళ్ళని ఎన్నికల నిబంధన నియమావళికి అనుకూలించినప్పుడు మీ ఇతర సిబ్బంది ఉన్నారు కదా, ఎంఆర్ఓ ఆఫీసులో సిబ్బంది ఉన్నారు, సచివాలయాల్లో సిబ్బంది ఉన్నారు, ఆ సిబ్బందితో పనిచేయండి. మీరు ఎన్నికల కమిషన్ ఇది ఇచ్చినా మాకు ఇబ్బంది లేదు అని తెలుగుదేశం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. కాబట్టి ఇవి ఎట్లా చూసేవాళ్ళు అట్లా చూస్తారు. ఎందుకంటే ఈ ఒక్క సమస్య పైనే ఓట్లు వేస్తారు అనే దానికి లేదు. రాజకీయంగా లబ్ధి పొందాలనేది చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒక పేపరు, ఒక ఛానల్ వాళ్ళ చేతుల్లో ఉంది.
విన్నప్పుడు ఇంకా కొన్ని అనుబంధంగా ఛానల్స్ ఉన్నాయి. విన్నగా ఆ ఛానల్స్లోనూ ఆ ప్రచార సంస్థల్లోనూ ఎక్కువగా టీడీపీదే తప్పు, టీడీపీ తప్పు చేసింది అనే దానికి చూపించేదానికి భూతద్దములు వేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే టీడీపీ వాళ్ళ ప్రచార సాధనాల ద్వారా ఇది మా తప్పేం లేదు, అది వాళ్ళ తప్పే, వాళ్ళు కావాలనుకుంటే ఒకవేళ ఎన్నికల నిబంధనలు అడ్డు వచ్చి వాళ్ళు పంచలేకపోతే ఇతర సిబ్బందిని పెట్టి గ్రామాల్లో పంచించవచ్చు కదా, ఈ పంచించేదానికి ఇబ్బంది ఏమిటి, ఎవరు వద్దని లేదు కదా అని వాళ్ళు కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నారు. జనాలు సహజంగా దీని మీద ఇంత పెద్దగా తీసుకుంటారని అనుకోవడం లేదు. వీళ్ళు అత్యుత్సాహంతో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళకు ఈ దినం పెన్షన్ ఇవ్వందే కనపడదు కదా, చాలా ఉంటాయి విషయాలు, అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఓటింగ్ చేస్తారు. కొద్ది నష్టం ఎవరికొకరికి ఎక్స్ప్లెనేషన్ నమ్మి ఓట్లేసే వాళ్ళు వేయచ్చు, ఎక్స్ప్లెనేషన్ నమ్మకాలు దీనివల్ల మేము ఇబ్బంది పడతాం అనుకునే వాళ్ళు అనుకోవచ్చు. కొంత నష్టం జరగచ్చు తెలుగుదేశానికి, కానీ అంత పెద్ద నష్టం ఉంటుందని అనుకోండి. దీనివల్లనే ఎన్నికల్లో ఓడతారు గెలుస్తారని మాత్రం అనుకోండి. అంటే గతంలో ఇదే చంద్రబాబు నాయుడు వాలంటీర్లపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు మధ్యాహ్నం పూట వెళ్ళి డోర్లు కొట్టడం అనేది. ఇప్పుడేమో ఇదే చంద్రబాబు ఇప్పుడు అదే వాలంటీర్ల మేము ప్రభుత్వంలోకి వస్తే, టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయము, వాలంటీర్ల వ్యవస్థను ఇంకా ప్రక్షాళన చేస్తాము, అదేవిధంగా వాళ్ళకు జీతాలు కూడా పెంచుతామన్న చంద్రబాబు నాయుడు. అంటే వాలంటీర్ల వ్యవస్థ పూర్తిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు అర్థమైందా అంటే ఏం చెప్తారండి? అంటే ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థల గురించి ఆయన ఎక్కడ మాట్లాడినది నేను వినలేదు. కానీ పవన్ కళ్యాణ్ ప్రథమార్థంలో 1-2 మాటలు వాళ్ళని అన్నారు, మళ్ళీ వాళ్ళతో ఏదో సర్దుబాటు చేసుకున్నారు. కానీ మొదటి నుంచి తెలుగుదేశం వాళ్ళు కొందరు అడిగారు నన్ను, ఎట్లా సార్ ఈ వాలంటీర్ వ్యవస్థ అంటే, వాలంటీర్ వ్యవస్థ అనేది పెట్టుకున్నాక ప్రజలకు కొంచెం సౌలభ్యంగా ఉంటుంది కదా. గతంలో ఇవన్నీ రాజకీయ నాయకులు చేస్తున్నారు, రాజకీయ నాయకులు. గ్రామాల్లో ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఆరోగ్య కేంద్రాల్లో కానీ అక్కడ ఇక్కడ వాళ్ళ సహాయ సహకారాలు ఉండేటివి. అవి వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ అనేది తీసుకొచ్చినప్పుడు వాళ్ళే వాలంటీర్లో పోయి తీసుకోవడము, ఎంఆర్ఓ ఆఫీసులో పనులు చేసుకురావడము, ఇటువంటివన్నీ చేసి పెడతాన్నారు. కాబట్టి కొంత సౌలభ్యం ఉంటుంది. అది పరిపాలన సౌలభ్యం కిందికి తీసుకోవాల్సిందే కానీ అదేదో ఒక వ్యవస్థ రాజకీయంగా ఇది వ్యతిరేకము అది ఇదని తీసుకునే దానికి లేదు. మంచిదే వ్యవస్థ పెట్టడంలో తప్పేం లేదు. అది గ్రామంలో ఉండే ప్రజలకు కొంచెం సౌకర్యవంతంగా ఉంటుంది. మంచిదేని కూడా వాళ్ళు కూడా అవును మంచిదేని. వాళ్ళైతే తెలుగుదేశం వాళ్ళైతే ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినట్టు చూడలేదు. కానీ మేనిఫెస్టోలో కూడా వాళ్ళు పెట్టేటట్టున్నారు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము, ఏదో వాళ్ళు చెప్తారు, 2,000 రూపాయలు ఎక్కువ ఇస్తామనో, ఇది చేస్తాము, అది చేస్తాము, ఇవి చేస్తామని చెప్పచ్చు. వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకంగా అయితే తెలుగుదేశం పార్టీ మాట్లాడింది చూడలేదు. పవన్ కళ్యాణ్ 1-2 మాటలు మాట్లాడినారు, మళ్ళీ తర్వాత ఆయన కూడా సాధించుకున్నారు. ఈ సమస్య వేరు, ఆ సమస్య వేరు. ఇది ఎన్నికల కమిషన్ నిబంధన అవ్వాలి. కన్సాలిడేట్ కింద ఎవరున్నా వాళ్ళు ఎన్నికల్లో వాడుకునే దానికి అవకాశం లేదు. కానీ నిమ్మగడ్డ గారే లేఖ రాశారని చెప్పేసి వైసీపీ వాదన. నిమ్మగడ్డ రమేష్ ఎవడో ఎవరు తెలుసు, ఎందరో ఉంటారు. నిమ్మగడ్డ రమేష్ రాసినాడు కాబట్టి ఈయన తెలుగుదేశం ఎవడో నువ్వు రాసిన చంద్రబాబు నాయుడు మాట్లాడితే అర్థం ఉంటుంది. అది అర్థం పట్టంలో ఉంది లేండి. రాజకీయంగా బురద తల్లి ఏదో లబ్ధి పొందాలనేది అది దాన్ని